గుమ్మడికాయ హల్వా చేసుకుందాము. దీన్ని తయారు చేయడానికి 3 ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి. అంత ఈజీ అనమాట. జస్ట్ 10 నిమిషాల్లో అయిపోతుంది. ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలాంటివి అయితేనే బాగుంటాయి. అలాగే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటివి ఈజీగా చేసేయచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. పొయ్యి మీద మూగుడు పెట్టేసుకుని ముందుగా కాజు ఫ్రై చేసుకుందాము. స్వీట్ అంటే కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకోవాలి. ముందుగా కాజు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేద్దాం. ఇంకా బాదం కిస్మిస్ అది మన చాయిస్ అనమాట, వేసుకుంటే వేసుకోవచ్చు. ఇవి చక్కగా మంచి కలర్ వచ్చేసినాయి కదా, తీసి పక్కన పెట్టేద్దాము. నెయ్యి మరల మధ్యలో యాడ్ చేసుకుంటాము, అందుకని ఇది సరిపోతుంది. ఇది గుమ్మడికాయ తురుము, కూర వండుకుంటాం కదా అదే. ఫ్లేము సిమ్లో పెట్టేసుకుని మెల్లగా అలా ఫ్రై చేస్తూ ఉంటే ఒక 5-6 నిమిషాలు సరిపోద్ది అంతే. పచ్చివాసన పోవాలి, సరిపోతుంది. తర్వాత తగినంత షుగర్ యాడ్ చేసుకుందాం. షుగర్ వేసుకున్న తర్వాత మంచి కలర్ వస్తుంది. ఇది షుగర్ వేసాక మంచిగా మెల్ట్ అయిపోయింది కదా, దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాం. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత సిమ్లోనే ఉంచాలి. అలా తిప్పుతూ ఉన్నామంటే మూగిటి నుంచి సెపరేట్ అయిపోద్ది. ఇంక ఇందులో యాలకుల పొడి అలాంటివి ఏమీ యాడ్ చేయము, ఎందుకంటే గుమ్మడికాయ ఫ్లేవర్ తెలియాలన్నమాట, అంతే. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందని, మంచి టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా కాజు గార్నిష్ చేసుకుందాము, అంతే. సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోయింది కదా, ఎక్సలెంట్గా ఉంటుంది, హెల్త్ కూడా మంచిది. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా మన ఛానల్ విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కండి, నోటిఫికేషన్స్ వస్తాయి. కొంచెం సపోర్ట్ ఇవ్వండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.